రేవ్ పార్టీ. ఈ రేవ్ పార్టీ అనే పేరు చాలా మంది అయితే విని ఉంటారనమాట. అయితే మనకు ఈ 2 రోజుల మట్టి ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఈ రేవ్ పార్టీ గురించి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. అదేమిటంటే బెంగుళూరులో రేవ్ పార్టీ చేసుకుంటుండగా పోలీసులు పట్టుకోవడం జరిగిందని, దీనికి సంబంధించి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుందన్నమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే సెక్స్ ఉంటుంది, అలాగే మద్యం ఉంటుంది, అంతేకాకుండా డ్రగ్స్ కూడా ఈ రేవ్ పార్టీలోనైతే సప్లై చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ 3 ఉండడం కారణంగా పోలీసులు అయితే ఈ రేవ్ పార్టీల మీద రైడింగ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ రేవ్ పార్టీకి సంబంధించి బెంగళూరులో కొంతమందిని అయితే పట్టుకోవడం జరిగిందనమాట. సో వాళ్ళలో తెలుగు వాళ్ళు అయినటువంటి శ్రీకాంత్ గారు అలాగే హేమ గారు ఉన్నారని ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. అసలు ఇందులో నిజమెంత ఉంది, అలాగే ఈ రేవ్ పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే చట్ట విరుద్ధంగా ఈ రేవ్ పార్టీ అనేది నిర్వహించినట్లయితే ఎటువంటి శిక్షలు ఉంటాయి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు పోయిన ఆదివారం చూసుకున్నట్లయితే బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ అయితే నిర్వహించడం జరిగిందనమాట. అయితే ఇది ఎక్కడ నిర్వహించారని మనం చూసుకున్నట్లయితే జిఆర్ ఫామ్ హౌస్ అని ఒకటైతే ఉందన్నమాట. అది బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉందన్నమాట. అక్కడ బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున అయితే రేవ్ పార్టీ అయితే నిర్వహించడం జరిగిందనమాట. ఈ రేవ్ పార్టీ మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగిందని ఒక న్యూస్ అయితే పోలీసులకు అయితే తెలియడం జరిగిందనమాట. వాళ్ళకు ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఈ జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్కి చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించింది జిఆర్ ఫామ్ హౌస్ అనమాట. ఈ గోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని విచారించడం జరిగిందనమాట. అంతేకాకుండా రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగిందనమాట. ఈ మత్తు పదార్థాలు ఉన్నాయని గుర్తించిన వెంటనే పోలీసులు దాదాపుగా 100 మందిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగిందనమాట. ఆ రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్ళని, అలాగే ఆ రేవ్ పార్టీ నిర్వహించిన వాళ్ళని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగిందనమాట. వీరిలో 25 మంది వయసులో ఉన్న యువతులు అయితే ఉండడం జరిగిందనమాట. అయితే ఈ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. టాలీవుడ్ సినీ నటులు, టీవీ నటులు, మోడళ్లు కూడా ఉన్నట్లు ఒక ప్రచారం అయితే ఉందన్నమాట. ఈ ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న జిఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగిందని పోలీసులు ఆ ఫామ్ హౌస్ పై కేసు నమోదు చేయడం జరిగిందనమాట. ఈ రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు కూడా ఉన్నారని అక్కడ పోలీసులు అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే దీనికి సంబంధించిన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, బెంగళూరు రేవ్ పార్టీలో ఉన్నట్లు తమ పేర్లు మీడియాలో, సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతున్నాయని, అయితే తాము అసలు ఆ పార్టీకి వెళ్ళలేదని ఒక్కొక్కరుగా తెలుగు సినీ సెలబ్రిటీలు దీని గురించి వివరణ ఇస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా వాళ్ళైతే ఒక వీడియో పెట్టి సోషల్ మీడియాలోనైతే అప్లోడ్ చేస్తున్నారు అనమాట. అయితే మనం తెలుగులో చూసుకున్నట్లయితే శ్రీకాంత్ గారు ఉన్నారు కదా, మ్యాన్లీ స్టార్ అని ఇతనికి ఒక పేరైతే ఉందన్నమాట. బెంగళూరుకి సంబంధించిన ఈ రేవ్ పార్టీలో ఈ శ్రీకాంత్ గారు కూడా ఉన్నట్లు ఒక ప్రచారం అయితే జరుగుతుందన్నమాట. అయితే తను అక్కడ లేనని, అతను తన ఇంట్లోనే ఉన్నానని ఒక వీడియో చేసి సోషల్ మీడియాలోనైతే పెట్టడం జరిగిందనమాట. రేవ్ పార్టీలు, పబ్ కల్చర్ అలవాటు లేదని, ఆ పార్టీలో ఎవరో తనలాగే కనిపించారని, అతను తనేనని సోషల్ మీడియాలో తన పేరు చెప్తున్నారని అతనైతే ఒక వీడియో సోషల్ మీడియాలోనైతే పెట్టడం జరిగిందనమాట. అయితే ఈ పూర్తి వీడియోనైతే నేను వీడియో చివరిలో ఇస్తాను, మీరు ఒకసారి ఆ వీడియోనైతే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అయితే ఈ వీడియోలో తను హైదరాబాద్లో ఉన్నానని, తను బెంగళూరు రేవ్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, అనవసరంగా తనను లాగుతున్నారని, కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని శ్రీకాంత్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా నటిమణి హేమ ఉంది కదా, ఈ హేమ కూడా ఒక వీడియోనైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే హేమ గారు రిలీజ్ చేసిన వీడియోలోనైతే ఒక ట్విస్ట్ అయితే ఉంది. అదేమిటంటే ఆమె, నేను ఫామ్ హౌస్లో ఉన్నాను, సో నాకు ఈ రేవ్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ చూడండి, అక్కడ పార్టీకి సంబంధించిన ఒక సెట్టింగ్ అయితే ఉంది. బెంగళూరుకి సంబంధించి వాళ్ళైతే హేమ గారి ఫోటోని అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఆ హేమ ఆ ఫోటోలో ఉన్న డ్రెస్సు, ప్రజెంట్ హేమ వీడియోలో మాట్లాడిన డ్రెస్సు సేమ్ ఒకే విధంగా ఉండడం వల్ల కొద్దిగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అన్నమాట. హేమ గారు కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నట్లు. అలాగే ఇప్పుడు మనం రేవ్ పార్టీలు నిర్వహించినట్లయితే పోలీసులకు దొరికినప్పుడు, అలాగే రేవ్ పార్టీ నిర్వహిస్తున్న వాళ్ళకు, అలాగే రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్ళకు ఎటువంటి శిక్షలు ఉంటాయి అనేది
ఇప్పుడు మనం చూద్దాము. రేవ్ పార్టీలో తరచుగా MDMA, ఎక్ట్రసీ అంటారనమాట. అలాగే LSD మరియు అనేక ఇతర సింథటిక్ పదార్థాలు వినియోగంతో సంబంధం కలిగి ఉంటుందన్నమాట. అంటే ఈ మొత్తం వచ్చేసేసి మనం చూసుకున్నట్లయితే డ్రగ్స్ కిందకు వస్తాయి అనమాట. ఒకవేళ ఇవి గనక తీసుకున్నట్లయితే, అలాగే తీసుకున్నట్లు రుజువైతే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉంటాయి అంటే NDPS చట్టం అయితే ఒకటైతే ఉందన్నమాట. అదేమిటంటే మాదక ద్రవ్యం లేదా సైకోట్రోపిక్ పదార్థం, దీనికి సంబంధించి ఒక చట్టం అయితే ఉందన్నమాట. ఇది సెక్షన్ 27 కిందకు వస్తుంది. దీని ప్రకారం ఎవరైనా సరే మాదక ద్రవ్యం లేదా సైకోట్రోపిక్ పదార్థాలు తీసుకున్నట్లయితే 1 సంవత్సరం వరకు వాళ్ళకైతే జైలు శిక్ష అయితే ఉంటుంది. అంతేకాకుండా 20,000 రూపాయలు అయితే జరిమానా కూడా విధించడం జరిగిందనమాట. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో ఈ రెండు కూడా శిక్షలు అయితే విధించడం జరుగుతుంది అనమాట. అంటే ఈ 20,000 కట్టవలసి ఉంటుంది, అలాగే జైలు శిక్ష కూడా అనుభవించవలసి ఉంటుంది అనమాట. ఇంతేకాకుండా NDPS యాక్ట్ ప్రకారం మాత్రమే కాకుండా IPC పీనల్ కోడ్ ఉంది కదా, సో దీని ప్రకారం కూడా వాళ్ళకైతే శిక్షలు అయితే విధించవచ్చు అనమాట. NDPS చట్టం ప్రకారం మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు ప్రత్యేకంగా వ్యవహరించడం జరిగింది అనమాట. అలాగే రేవ్ పార్టీలకు సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ లోనైతే కొన్ని నిబంధనలు ఉన్నాయన్నమాట. వాటిని ఉల్లంఘించినట్లయితే కంపల్సరీగా వాళ్ళకి శిక్షలు అయితే ఉంటుందన్నమాట. అవి ఎటువంటి శిక్షలు ఉంటాయి అంటే IPC సెక్షన్లోని 294. దీని ప్రకారం ఏంటంటే అశ్లీల చర్యలు, అలాగే పాటలు, కొన్ని రేవ్ పార్టీలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే అశ్లీల ప్రవర్తనలు ఉంటాయి అనమాట. దానికి సంబంధించి కూడా వాళ్ళకైతే జరిమానా విధించడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ప్రజలకు భంగం కలిగించడం, లేదంటే ప్రజలకు చికాకు తెప్పించడం, ఇటువంటి చర్యలు కూడా ఈ రేవ్ పార్టీలో ఉండడం జరుగుతుంది అనమాట. ఒకవేళ అలా ఎవరైనా ప్రవర్తించినట్లయితే IPC సెక్షన్ 268, పబ్లిక్ న్యూసెన్స్ సెక్షన్ 290, ప్రజా ఉపద్రవానికి శిక్ష విధించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగానైతే మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఇటువంటి శిక్షలు అయితే ఉండడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇవి కాకుండా వీళ్ళ ప్రవర్తించే ప్రవర్తనను బట్టి కూడా ఇంకా శిక్షలు అయితే వివిధ రకాలుగా ఉండవచ్చు అనమాట. అయితే ఈ రేవ్ పార్టీకి సంబంధించి శ్రీకాంత్ గారు ఏమైనా వివరణ ఇస్తున్నారంటే, ఇంతకు ముందు చూసుకున్నట్లయితే నా భార్యకి నాకు విడాకులు అయిపోయినాయని సోషల్ మీడియాలోనైతే కొన్ని వీడియోలు అయితే వైరల్ చేశారనమాట. అంటే నేను నా భార్యతో విడాకులు తీసుకోకుండా విడాకులు తీసుకున్నట్లుగా వాళ్ళైతే సృష్టించి వీడియోస్ని సోషల్ మీడియాలో పెట్టారనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే బెంగళూరులో జరుగుతున్న రేవ్ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా తను బెంగళూరులో రేవ్ పార్టీలో పాల్గొన్నట్లుగా సోషల్ మీడియాలో అయితే ప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా అతను బెంగళూరులో రేవ్ పార్టీ తను దొరికినట్లు వార్తలు రాగానే తను ఉలిక్కిపడినట్లు శ్రీకాంత్ గారు వెంటనే ఒక వీడియో ద్వారా సందేశాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ లో వస్తున్న వార్తలను శ్రీకాంత్ గారు ఖండించడం జరిగింది అనమాట. ఆ వీడియోలో ముందుగా తన ఇంట్లో నుంచి బయటకు వస్తూ కనిపించడం జరిగింది. ఆ తర్వాత ఈ పుకార్లపై తను వివరణ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మా ఇల్లు, ఈ ఇంట్లోనే నేను ఉన్నాను, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, బెంగళూరు రేవ్ పార్టీకి నేను వెళ్ళినట్లు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఫోన్ కాల్స్ అయితే మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, రిలేషన్ దగ్గర నుంచి అయితే వస్తున్నాయి అనమాట. అందుకనే నేను ఈ వీడియో క్లిప్ అయితే చేయడం జరిగింది. కొంతమంది మీడియా వాళ్ళు అయితే తనకు ఫోన్ చేయడం జరిగింది అనమాట. తను దీనిపై క్లారిటీ ఇచ్చిన క్రమంలో వాళ్ళైతే దీనికి సంబంధించిన వార్తలు రాయడం జరిగింది. తను అందుట్లో లేనని ఇలా వార్తలు అయితే రాయడం జరిగింది అనమాట అని శ్రీకాంత్ గారు అయితే చెప్పడం జరిగింది. కొన్ని ఛానల్స్ లోనైతే నేను బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళానని వార్తలు అయితే వస్తున్నాయి. ఆ న్యూస్ నాతో సహా నా కుటుంబ సభ్యులు కూడా చూసి నవ్వుకోవడం జరిగిందని శ్రీకాంత్ గారు అయితే చెప్పడం జరిగింది అనమాట. హేమ గారు కూడా చూసుకున్నట్లయితే హేమ గారు దీనిపై ఏమని క్లారిటీ ఇవ్వడం జరిగిందంటే, తను బెంగళూరులో లేనని, ప్రస్తుతం తను హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో నేను చిల్ అవుతున్నానని ఆ వీడియో ద్వారా చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ఆ ఫామ్ హౌస్ కి సంబంధించి మొత్తం చూపించడం జరిగిందనమాట. ఆ ఫామ్ హౌస్ లో తను ఎక్కడ ఉన్నది ఏంటనే విషయాలు కూడా ఆ వీడియోలో అయితే చూపించి క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.